తొలి జాబితా విడుదల. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో గెలుపు గుర్రాలపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోని గురువారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సిఈసి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్ల వరకు అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించనుంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు 9 నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను సిఈసి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, సిఈసి మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఆశావహుల్లో ఎవరెవరికి టికెట్లు దక్కుతాయి, ఎవరికి మొండి చేయి ఎదురవుతుందని ఉత్కంఠ నెలకొంది. అయితే బీజేపీ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే అనారోగ్య కారణాల వల్ల ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు సోనియా గాంధీ. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేసే స్థానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం అప్పగించింది. దీంతో ఆయన ఎవరెవరి పేర్లు ప్రతిపాదించారు, తొలి జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి అనేది నేడే రేపు తేలిపోనుంది. గెలుపు గుర్రాలకి సీట్లు ఇస్తామని హస్తం నేతలు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.